హౌస్ లోపలికొచ్చి ఇన్ని రోజులైనా నామినేషన్ ఎలా చేయాలి అనేది ఎవరికీ అర్థం కాలేదో, లేదా వాళ్ళ లైక్ ఫ్యామిలీ బాండింగ్ అంటూ ఒక బాండింగ్ క్రియేట్ చేసుకున్నారు కదా! సో, వీళ్ళు నాతో బావున్నారు, వీళ్ళని నామినేట్ చేస్తే బాగోదు కదా అని చెప్పి వేరే వాళ్ళు బలి చేస్తున్నారా తెలవట్లేదు. ఎందుకంటే ప్రతి నామినేషన్ కూడా చాలా కామెడీగా, సిల్లీగా ఉంది. సో, తనూజ, సుమన్ శెట్టిని నామినేట్ చేయడం అంటే లైక్ ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. అది అందరూ చూస్తున్నారు. బట్ ఆవిడొచ్చి మీరు నాతో మాట్లాడట్లేదు, మంచిగా ఉండట్లేదు, యాక్టివిటీగా ఉండట్లేదు అంటే సో, ఆయనకన్నా ఇంకా వరస్ట్‌గా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారని నా ఒపీనియన్. అండ్ రాముకి చెప్పిన రీజన్స్ కరెక్టే. ఎందుకంటే కెప్టెన్ అయినా భరణి గారు మాట వింటున్నాడు. ఆయన ఏది చేయమంటే అది చేస్తున్నాడు ఈయన. అండ్ రాము అగైన్ రాముకి బాలొచ్చినప్పుడు సేమ్ మన రీతు అండ్ పవన్‌ని నామినేట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గారు వచ్చారు, చెప్పారు, ఫౌల్ అని చెప్పారు. ఇప్పుడు గేమ్ జరుగుతున్న టైంలో వాళ్ళు చేతగాని వాళ్ళలాగా అలా సైలెంట్‌గా ఉండిపోయి ఏమి చేయలేదు కాబట్టే ఆ టాస్క్ రద్దయింది. సో, దానికి కేవలం ఇమాన్యుల్ అండ్ రాము మాత్రమే కారణం. సో, వాళ్ళు అప్పుడు స్టాండ్ తీసుకొని అప్పటికప్పుడు అంటే బాగుండేది. బట్ ఇప్పుడు అంతా వీకెండ్ ఎపిసోడ్ చూసి అయిపోయిన తర్వాత అదే రీజన్ పట్టుకుని మళ్ళీ నామినేట్ చేయడం అనేది మేబీ మిగతా వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నా లైక్ వాళ్ళ మీద చెప్తే మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా వెళ్ళిద్దో తెలీదు. బాండింగ్ పాడైపోవచ్చు ఏమో అని అలా చేస్తున్నారేమో. బట్ చూద్దాం మిగతా వాళ్ళైనా మంచిగా చేస్తారా లేదా అని చెప్పి. అండ్ అది 'బిగ్ బాస్' హౌసా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డ్రామా షోనా అర్థం కావట్లేదు. లైక్ 'దివ్య' ఫేక్, 'రమ్య' అన్నట్టు 'దివ్య' ఫేకే అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారు మాట్లాడకపోతే మీరు నిన్న నైట్ నుంచి నాతో మాట్లాడట్లేదు అంటే సో, మాట్లాడాలి అనే రూల్ ఏమైనా ఉందా? సో, అలుగుతుంది అంటే తెలీదు. ఆవిడ ఎన్ని రోజులు లోపల ఉండిద్దో తెలీదు. బట్ కరెక్ట్ వైల్డ్ కార్డ్స్ ఎళ్ళారు కాబట్టి ఆవిడ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవ్వవు అనుకుంటున్నాను. సో, ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. ఇది 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు గురించి రివ్యూస్ ఇస్తున్నాననమాట. సో, ఇది కొత్త ఛానల్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. సో, నేను షార్ట్ పెట్టగానే మీ వరకు రావాలి అంటే సో, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కామెంట్స్‌లో పెట్టండి. అవి చూసుకొని నేను డే బై డే నిన్నటికన్నా ఈరోజు బెటర్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.